దేవుని యొక్క సహాయం పొందుకొని ఆ పనుల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయంలో పట్టబయలైనవి, మా కోరికలన్నీ నీకు తెలిసినవి. నీకు దాచబడి మరుగై ఉండినది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనల నుండి పరిశుద్ధాత్మ ఆవేశం వలన పవిత్రపరచమని నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాము. ఆమేన్. పాపం ఒప్పుదల. హృదయంలో పరిశోధించని సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగున్నదేమనగా, మీరు స్వాభావికంగా పాపలను చేయవలసిన పేరు చేయక చేరానికి ఇది చేయొచ్చు. తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన మీరు రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తారనియు, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయంగా పాత్రులనియు మీరు నిజంగా గ్రహించి దుఃఖించుతూ ఒప్పుకొంచున్నారా? యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిననియు, ఆయన నామమందు విశ్వాసం నుంచి వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయంగా నమ్ముచున్నారా? మరియు మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు, క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రుడిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించు, హృదయం నందులో ప్రవర్తన యందును పవిత్రంగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొంచున్నారా? మనం వినియముగా మోకరించి దేవుని ఎదుట పాపములను నొప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకున్నాను. ఈ ప్రార్థనను చెప్తాను, దయచేసి నా వెనుక చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మేము నీకు విరోధంగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాము. మా పాపములు మేము సంపూర్ణంగా గ్రహించడం కానీ నీకంతయు స్పష్టముగా తెలిసేయున్నది. అసూయ, అసత్యము, గర్వము, ద్వేషము, స్వనీతి, అవిశ్వాసము, అధైర్యము, స్వార్థపరత్వము, వాక్యమునకు అవిధేయత, ప్రార్థన యందు నిర్లక్ష్యం, కొట్టెములు, జగడములు, త్రాగుడు, అపవిత్రత మొదలగు లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. మరియు మేము పశ్చాత్తాపపడి ఈ మా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ మితిలేని కృపను బట్టి మమ్మును కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున మా పాపములను మన్నించి కృపతో మా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు తాను ద్రోహంతో అప్పగింపబడిన రాత్రి యందు రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది మీ కొరకే పరుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడానికి చెప్పండి. దేవుని యొక్క శరీరం నిమిత్తం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపల దైవమా, సర్వలోక పాపముల నిమిత్తము మా అందరి కొరకు అయాతని మా పాపముల బాపడానికి మా కొరకు అయాతని ప్రభ నలగొట్టబడి యువతని ప్రభ మా పాపములను తొలగించి యువతని శరీరంలో మాకు ఈ విధంగా రొట్టెగా అనుగ్రహించిన దేవని బాధలిస్తుంది. తండ్రి ప్రభ నేను తినే యోగ్యత అర్హత మాకు లేదు, కానీ తండ్రి నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ సమంగా కడిగి దేవాని శరీరం తినడానికి తగిన యోగ్యతను ప్రభు మాకు అనుగ్రహించింది. ఈ శరీరంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నేను తినవాడు నిత్య జీవం కలవడానికి వాక్యం శ్రమిస్తాను. మీరు అక్కడ వరకు సాక్షులుగా ఉండి మీ యొక్క మరణ బలిదానాలు ప్రచురించడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు అయ్యా మా మనసాక్షిని జీవింపచేయడం ఈ ప్రభు నీ శరీరం తినడానికి తగిన కృపను అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్న నా ప్రియమైన తండ్రి, ఆమేన్. దేవుని యొక్క శరీరం తేబడుతుండగా, దేవుని యొక్క శరీరం ఎదురు తేబడుతుండగా మీ గుడి చేతిని మొదటి చాపుతూ ప్రార్థన పూర్వక దాన్ని స్వీకరించమని మనం చేస్తున్నాం.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క శరీరంలో భుజించాలని మనం చేస్తున్నాం. ఇది మీ కొరకు మరణంలో చేయబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన శరీరము, నిత్య జీవముకై సత్య విశ్వాసమందు ఇది మిమ్మల్ని దూరపరిచి కాపాడును గాక. ఆమేన్. ఆ ప్రకారమే వారు భోజనం చేసిన తర్వాత ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఈ పాత్ర పాప పరిహారం కలుగుటకై మీ కొరకు చిందింపబడుచున్నాను. నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇది చేయడం చెప్పండి. దేవుని రక్తం నిమిత్తం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపల దైవం, సర్వలోకముల నిమిత్తము ప్రభా, మా అందరి పాపముల నిమిత్తము నీ రక్తంలో చిందించారు. నీ రక్తం చేత మీరు మమ్మల్ని కన్నారు, మీరు కొన్నారు కదా. అయాతులు ప్రభా వెళ్ళపెట్టి మమ్మల్ని ప్రభా మీరు పరిశుద్ధపరిచి మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన స్తోత్రాలు. ఈ రక్తము సాదృశ్యముగా అయాతులు ప్రభా ఈ రాష్ట్రంలో మేము తాగడానికి సిద్ధపడుతుంది కదా. ఇవ తండ్రి ప్రభా నీ యొక్క స్వరూపం మాలో ఏర్పరచబడి మేమందరం నీ రాక వరకు సాక్షిగా ఉంది. అయాతుని ప్రభా నీతో కలిసి అయాతుని ప్రభా అంతకాలంలో లేకపోవడమట్లుగా మేమందరూ కూడా నీ రాక సిద్ధపడి మీ మరణ పురుదాలు ప్రచురించినందుకు కృపను దయచేయండి. ఈ రక్తంలో బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చూడండి యేసు నామములో ఈ ప్రార్థనలను సమర్పిస్తున్న మా పేపర్. ఆమేన్.
ఇది పాప పరిహారం కలుగుడికై మీ కొరకు చిందింపబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన రక్తము నిత్య జీవముకై సత్య విశ్వాసముందు ఇది మిమ్మల్ని దృఢపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభు అయిన దేవుడా, ఈ ఆరోగ్యకరమైన దేవ ప్రసాదముల చేత నీవు మా ఆత్మీయ ఆకలిదలను తీర్చితివి కనుక మేము నీకు స్తోత్రం చేయించున్నాము. నేను పట్టుకున్న దృఢ విశ్వాసము మేము ఒకరినొకడు ప్రేమించి ప్రేమ యోగి వరముల వలన మాకు కలిగినట్లు నీవు అనుగ్రహింపగలిగినని మా ప్రభు యేసుక్రీస్తు మూలముగా వేడుకొచ్చున్నాము. ఆమేన్. ఆశీర్వాదం. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. ప్రభు నీ మీద తన ముఖంను ప్రకాశింపజేసి నిన్ను కరుణించును కాక. ప్రభు నీ మీద తన ముఖంలో తిరిగి సమాధానము కలగచేయును కాక.